వద్దు బాబు గారు, మీరు వెళ్తే మా తల్ల ఎగిరిపోతాయి బాబు గారు. చావండి, అందరూ కలిసి చావండి. ఎవరు తెచ్చినా నేను బాధపడేది లేదు. నేను వెళ్ళి తీరుతాను. వద్దు బాబు గారు. తప్పుకుంటారా లేదా? ఏమిటది? చిన్నబాబు గారు బయటికి వెళ్తానంటున్నారండి. మేము ఎంత చెప్పినా వారంతటా వారే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎందుకు ఆపాలి? అయినా ఆపడానికి మనమెవరం? వెళ్ళనివ్వండి. లోపల బాబు, లోపల అదే ఏలేదు బాబు, ఏలేదు. తొలిపేశారే తీయమని. అక్కాయ్ అక్కాయ్, అమ్మా జేజమ్మా. బాబుగారు, బాబుగారు మీరు? మధుర ఎక్కడ? మధుర? మధుర లోపల ఉంది బాబుగారు. బాబుగారు మీరు వస్తారని తెలియలేదు. నేనే కబురు చేద్దాం అనుకున్నాను, వస్తున్నా కదా అని. మీ దగ్గర నుంచి కబురు రాలేదు, అందుకని. అందుకని వేరే ఒక అతను వస్తే. ఎవరి కోసం? మధుర కోసం. మధుర కోసం? దేనికి? దేనికేమిటి బాబు గారు, మా కుల వృత్తి అదేగా. ఈ ఒక్కసారికి మన్నించండి. ఆయన బాగా డబ్బున్నవాడు, ఒక 100 కాసులు బంగారం ఇస్తానంటే. ఎప్పుడు వచ్చినా నా మాట దయచేసి ఏమిటమ్మా, ఏమిటమ్మా ఇది? చేస్తావమ్మా? చెల్లి ఇక్కడ ఉంటే నా పని. పట్నం తీసుకెళ్తాను. స్థలం మారితే దాని మనసు మారుతుందేమో. చిన్నబాబు విషయంలో ఏదో ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే తప్ప వారు మనకు దక్కరని అనుమానంగా ఉంది పాపం. దేనికి విరుగుడు ఒక్కటే, పెళ్ళి. అందుకు అర్హురాలు హేమ. ఉన్నట్టుగా బయలుదేరమ్మని లండన్కు కేబుల్ పంపండి. రే, హేమంటే ఎవర్రా? హేమ తెలీదా? తెలీదే. ఆడపిల్లరా? ఆడపిల్ల సరే, ఎవరా అని. పెద్ద రాజా గారికి ఒక కూతురు ఉండేది కదా. అవును ఉండేది. ఆ కూతురికి ఒక కూతురు ఉంది కదా. అవును ఉంది. ఆ కూతురే ఈ కూతురు. ఓహో, తల్లి తండ్రి లేదు పిల్ల. ఒరే సన్నాసి, తల్లి తండ్రి లేకుండా పిల్ల ఇలా పుడుతుందిరా? చెప్పాను కదా పెద్ద రాజా గారి కూతురని. అయ్యో పాపం. ఏంట్రా పాపం? చిన్న రాజా గారి కాబోయే భార్య, ఈ ఆస్తి పాస్తికి వారసరాలు, మన ఇద్దరి దగ్గర యజమానిగా పని చేయాలి. నమస్కారం అమ్మా. పెట్లని జాగ్రత్తగా తింటండి. రామ్, ఇదిగో ఆ పెట్లని అమ్మాయి గారి గదిలో జాగ్రత్తగా పెట్టండి. అలాగే. అంకుల్, అంకుల్. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ క్లాస్ అంకుల్. అంకుల్, తాతయ్య గారు ఎక్కడా? రామ్మరా. చదువు పూర్తి చేసుకుని వచ్చారు, చాలా ఆనందం. ఆనందమా? అది పరమానందం. పరమానందమా? మధురానందం. అయ్యో, అసలు అది అందమా? ముద్ద మందారం, లేత సింగారం, పూత బంగారం, చేత అధికారం, మోత కళ్యాణం. అవునమ్మా, మీ వివాహం కోసం ఎదురు చూస్తున్నాం.
ఆ ఘడి రాగానే మీ వివాహం వైభవోపేతంగా జరిపిస్తాం. తాతగారు బావెక్కడా? బావా ఏమైంది? బావా బావా ఏమన్నాడమ్మా? ఎందుకు ఎందుకు ఇలా చేశాడు? ఏమో ఎవరో మధుర. సరే నువ్వేం కంగారు పడకమ్మా, అదంతా ఒక పెద్ద కథ. ఏం లేదమ్మా, ఇక్కడ మధుర అని పనిచేసే ఒక పిల్ల చిన్నబాబు గారిని వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రపంచం అంటే ఏమిటో తెలియని చిన్నబాబు గారు మొట్టమొదటిగా చూసింది ఆ పిల్లని. వారు ఆ పిల్ల వలలో పడ్డారో పడబోయారో మొత్తం మీద పడ్డట్టే లెక్క. మేమది గమనించాం, ఆ అడ్డు తొలగించాం. బహుశా వారు ఇంకా ఆ బాధలోనే ఉండుంటారు. చూడమ్మా, నువ్వేం భయపడొద్దు, బాధపడొద్దు, తొందరపడొద్దు. ఆలోచించు. నీ తెలివితేటలన్నీ ఉపయోగించి చిన్నబాబు గారిని నీ దారిలోకి తీసుకురా. ప్రేమంటే అర్థం తెలియని చిన్నబాబు గారికి అర్థం చెప్పు. చేజమ్మా, ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నావు? లోపలికి వెళ్ళమారా? ఏమిటోరా నాయన, ఊరు మారితే దాని మనసు మారుతుందనుకున్నాం. ఊరు మారాం, ఇల్లు మారాం, కానీ దాని మనసు మాత్రం మారడం లేదు. ఇవాళ మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు. ఎందుకని? ఏమిటోరా. రామ్మా, లే భోజనం చేద్దాంలే. రామ్మా రామ్మా. వెళ్ళమ్మా. భయం వేస్తుంది. భయం ఎందుకమ్మా, నేను ఇక్కడే నిలబడతానుగా. వెళ్ళు. మీరు కూడా రండి. నేను ఇక్కడ ఉంటాను కదమ్మా. వెళ్ళు వెళ్ళు. బావా బావా, నేను బావా హేమని. నిన్ననే లండన్ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు? నీకోసమే. అదే నా కోసమే. ఎందుకు వచ్చావు? వచ్చాను, దట్స్ ఆల్. అగు, ఆడపిల్ల లోపలికి అడుగు పెట్టడానికి వెళ్ళలేదు. ఎందుకు వీలేదు? మీ ఆడవాళ్ళంతా స్వార్థపరు. ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు. ఎంత తొందరగా ప్రేమించగలరో అంత తొందరగా వదులుకోగలరు. మీ ఆడవాళ్ళు ఐ హేట్ ఉమెన్. గెట్ అవుట్. ఆడవాళ్ళు ఎందరు? అసలు నువ్వెద్దని చూసావు? నీ జీవితంలో చూసింది ఒక్క ఆడదాన్నేగా. ఎక్కడో ఒక కాకి తెల్లగా ఉందని. ప్రపంచంలో కాకులన్నీ తెల్లగా ఉంటాయా బావా? నో. ఆఫ్టర్ ఆల్ ఒక్క ఆడదాన్ని చూసి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారనుకోవడం తెలివి తక్కువతనం. ఈ 4 గోడలే ప్రపంచమూ కాదు, ఆ ఒక్కటి ఆడది కాదు. రా బయటికి రా, ఈ ప్రపంచాన్ని నేను చూపిస్తాను. అక్కర్లేదు, చూసింది చాలు. లేదు బావా, లోకాన్ని ఏ రంగుటద్దంలోంచి చూస్తే ఆ రంగులో కనిపిస్తుంది. నువ్వు చూసిన ప్రపంచం వేరు, నేను చూపించే ప్రపంచం వేరు. నిజంగా ప్రపంచాన్ని చూడాలంటే నాతో రా. రా బావా, కమాన్.